వెల్కమ్ టు నెక్స్ట్ ఈరోజు మనము దేనికోసం చూద్దామంటే లైక్ మాస్టర్స్ అడ్మిషన్ కోసం చూద్దాము. అంటే లైక్ మాస్టర్స్ అడ్మిషన్ అంటే ఫుల్‌గా కూడా కాదు. బ్రో మాకు అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ వచ్చు. వీసా ప్రాసెస్ ఇవన్నీ వచ్చు. బట్ మేము కొంచెము డాక్యుమెంట్స్ దగ్గర స్ట్రగుల్ అవుతున్నాము. మాకు ఇంకా కొంచెము మా ప్రొఫైల్‌ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లైక్ ఏమైనా ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి. సో, అది కన్నా ముందు మీకైతే మాత్రము ఇక్కడ చూడండి. నీకు చాలా రీసెంట్‌గానే తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. ఫేస్‌బుక్‌లోనే తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షార. మీరైతే ఈ గ్రూప్‌లో జాయిన్ అయితే మీకైతే ఖచ్చితంగా అప్ టు డేట్స్ ఉంటాయి ఈ గ్రూప్‌లోని. సో, ఇంకా నేను దీన్ని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, అసలు మనకి ఆ ప్రొడక్ట్స్ ఎలా కావాలి ఏంటి అంటే మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్. మీకు ఓన్లీ డాక్యుమెంట్ సపోర్ట్ ఇలాగా అంటే మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరైతే డైరెక్ట్‌గా మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్‌కెళ్ళిపోతారు. ఆ ప్రొడక్ట్ పేజ్‌లోకెళ్ళిపోతారు. లేదు అంటే www.niksha.com అని టైప్ చేసి హోమ్ ఓపెన్ చేస్తే మీకు పైన ఉంటది. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఇది. ఎందుకంటే మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్. అసలు ఈ మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్‌లో ఏముంటాయి ఇది అంటే సో, మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్‌లో వచ్చేసి 15 ఎల్ఓఆర్ శాంపిల్స్, 15 ఎస్ఓపి శాంపిల్స్, జర్మన్ కోర్స్ A1, B1, సీవీ టెంప్లేట్, వీసా కవర్లెట్. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం మనం అసలు ఏమంటది? ఏంటి? అసలు దీని ప్రైసింగ్ ఎంత? దీని ప్రైసింగ్ వచ్చేసి 1800 బ్యాచిలర్స్ అడ్మిషన్, మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్. సో, అసల ఈ డాక్యుమెంట్స్ మేము ఏం చేసుకోవచ్చు అంటే 15 ఎస్ఓపీస్ మీకు నేను ఇప్పటికే చాలా వీడియోస్‌లో చెప్పాను. ఆహ్, మీ అడ్మిషన్‌లో స్ట్రాంగ్ అవ్వాలి. అంటే ఆ రేస్‌లో మీ ప్లేస్ స్ట్రెంథెన్ చేసుకోవాలంటే ఎస్ఓపీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. సో, అలాంటి ఎస్ఓపీస్ మీకు ఒక 15 ఎస్ఓపీ టెంప్లేట్స్ ఉంటాయి. ఆ ఎస్ఓపీ టెంప్లేట్స్ నుంచి మీరైతే మీ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. ఏంటి 15 అర్ధో ఇచ్చేసంటారా? కాదు. మా స్టూడెంట్స్‌వే మా నిక్షార ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్‌వే ఒక టాప్ యూనివర్సిటీస్‌లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎస్ఓపీస్ తీసుకొని మేమైతే ఆహ్, కామన్‌గా ఉండే ప్రొఫైల్ బేస్ చేసుకొని ఈ ఎస్ఓపీస్ అయితే క్రియేట్ చేసాము. దాన్ని మీరు జస్ట్ మీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసుకోవడమే. ఇందులో ఏ స్టూడెంట్ ఎటువంటి డీటెయిల్ అయితే లేదు. ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. ఇక ఫుల్‌గా వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తూ మొత్తం మేమైతే మాత్రం ఎడిట్ చేసాం. మీరు జస్ట్ అక్కడ మీవి మొత్తం ఇవన్నీ చూసుకొని మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు చూస్ చేసుకోవాలి. తర్వాత 15 ఎల్‌ఓఆర్స్ సేమ్ గోస్ విత్ ఎల్‌ఓఆర్స్ యాస్ వెల్. ఆ తర్వాత సీవీ టెంప్లేట్ మనకంటే అసలు ఏ రూపా సీవీ ఎలా ఉండాలి ఏంటి అనేది మీకేదో టెంప్లేట్ వస్తది. తర్వాత జర్మన్ కోర్స్ A1, B1 తర్వాత వీసా కావాలట. ఆ! ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు. జర్మన్ కోర్సు A1, B1 ఇచ్చారు. మేము మేము అక్కడికెళ్ళాక యూనివర్సిటీలో నేర్పిస్తారు కదా ఫ్రీగాని అన్ ఇక్కడ ఏంటంటే నాకు ఒక 2 ప్రొఫైల్స్‌ని తీసుకుందాం. నాకు ఒక సార్లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఇన్ సైబర్ సెక్యూరిటీ కావాలి నాకు. అక్కడ దానికి 2.4 జర్మన్ జీపీ నాకు 2.4 ఉంది. తర్వాత ఐఎల్టీఎస్ ఏమో 7.5 నాకు 7.5 ఉంది. ఎక్స్‌పీరియన్స్ ఏమో 1 ఇయర్ నాకుంది. సేమ్ ప్రొఫైల్‌తో ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. వాడికి 2.4 ఉంది. ఐఎల్టీఎస్ 7.5 ఉంది. ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్. ఓకే. ఇప్పుడు అక్కడ ఏమని అడిగారు? జర్మన్ లాంగ్వేజ్ ఆప్షనల్ అని అడిగాడు. ఓకే. మనోడు ఎక్స్ ఏం చేసాడు? ఆప్షనలే కదా! నాకు లేకపోయినా పర్లేదనుకున్నాడు. నేనేం చేశాను? జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని కనీసం ఒక మినిమమ్ బేసిక్ లెవెల్ A1, A2 పోనీ B1 దాకా నేర్చుకున్నాను. B1 దాకా నేర్చుకున్నాను. గోయితే ఎగ్జామ్ ఇచ్చాను. సర్టిఫికేట్ వచ్చింది. నేను B1 ఎగ్జామ్ పాస్ అయినా. సో, B1 ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ వచ్చింది. నేను ఆప్షనల్ అడిగాడు కదా! ఉండి నేనేం చేసుకుంటానని నేనైతే అప్లై చేశాను. సో, ఇక్కడ ఎవరి ప్రొఫైల్ స్ట్రాంగ్‌గా ఉంటది. లైక్ ఎవరిని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది అంటే నన్నే. ఎందుకు అంటే నేను మళ్ళీ అక్కడికొచ్చి అక్కడ పర్సన్స్‌తోని లాంగ్వేజ్ బ్యారియర్ ఇవన్నీ ఉండకుండా నాకు జర్మన్ వచ్చు కాబట్టి సో, ఐ విల్ బి గివింగ్ నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.
ఆ ఎక్స్ అనోడ్ కింద. సో, మీకు జర్మన్ లాంగ్వేజ్ ఇలాగా ఆప్షనల్ ఉన్న చోట, రికమెండెడ్ ఉన్న చోట అయితే ఇలా ఉపయోగపడతది. ఇంక జర్మన్ లాంగ్వేజ్ B2 అన్న చోట మీరు అప్లై చేసుకుంటే, మీకు ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ వస్తాయి. సో, అలాగా మీకు యూజ్ అవుతది. తర్వాత వీసా కవర్ లెటర్ కూడాని మీరు ఎలా పడితే అలా రాసేయకూడదు వీసా కవర్ లెటర్. ఒక పర్టిక్యులర్ ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్ అంటూ ఉండాలి. మనం చెప్పే విషయం మొత్తం అంతా క్లియర్ కట్‌గా కన్వే అవ్వాలక్కడ వీసా ఇంటర్వ్యూ చేసే మెంబర్స్‌కి. అప్పుడే మనకైతే వీసా అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో, ఇది ప్రొడక్ట్ ఇదైతే కాంబినేషన్ ఇవైతే సెపరేట్‌గా ఇది 500 ఇది సెపరేట్‌గానే 2000, 1000 ఎంతో ఉండదు. మీకు అంతా కలిపి 1800కి వస్తున్నప్పుడు నాకు తెలిసి చాలా హెల్ప్ అవుతది ఈ ప్రైస్‌కొచ్చేసి. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ndi@nexara.comకి మెయిల్ చేయండి. మా టీమ్ అయితే 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాన్స్ ఇస్తారు. అయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదా వీడియోలో చూపించినట్టు nexara.com నుంచి డైరెక్ట్‌గా వచ్చేస్తే ట్రెండింగ్ ప్రొడక్ట్స్‌లో మీకైతే కనిపిస్తది. అట్ ద సేమ్ టైమ్ ఫేస్‌బుక్ పేజ్‌ని కూడా మర్చిపోవద్దు. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.